గుంటూరు సంగడిగుంట ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలను గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేద విద్యార్థికి విద్యను అందజేస్తాం. చదువుతో పాటు స్కిల్ డెవలప్మెంట్, క్రీడలకు ప్రాధాన్యత ఇస్తాం. ఒక కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం ద్వారా 15,000 రూపాయలు ఒక్కొక్కరికి ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించి అక్షరాస్యత పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం ప్రతి విద్యార్థికి స్కూల్ కిట్ను అందజేస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలను కాపాడాలనే మా ఉద్దేశం. దాన్ని పెద్దలు మహమ్మద్ నసీర్ గారు ఎమ్మెల్యేలు గారు దాన్ని ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడం మా వంతుగా ఈ ట్రస్ట్ రూపంలో మేమేం చేయాలో చెప్పండి. మా వంతుగా ఏదైనా ఫండ్స్ రూపంలో కానీ తెప్పించి మేము కూడా ఏదైనా చేయగలిగింది మా శక్తి చేయగలుగుతామని ఆశిస్తూ 12-13లో వారిని అడిగా, సార్ ఈ ప్రభుత్వ పాఠశాల ఇంకేమీ చిన్న పిల్లగా ఉందంటే వారే చెప్పింది. అందుకని వారికి నా హృదయపూర్వకంగా మా సీనియర్ డాక్యుమెంట్ అయితే హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తూ మీరు ఇచ్చిన గుమ్మడి కూటమి నాయకులందరికీ, హెచ్ఎం గారికి అందరూ హృదయపూర్వక. అందుకని చదువుకు విలువ తెచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ తల్లికి వందనం కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. బడ్జెట్ రూపేణా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా పెద్దగా డెవలప్ చేశారు. దాదాపు ప్రతి విద్యార్థికి కూడా ఈరోజు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటే 15,000 ఫీజు కడితే సరిపోతుంది. కానీ ప్రభుత్వం ఈరోజు ఒక విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉంటే అతనికి 35,000 ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. టీచర్లకు జీతాలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కరెంటు బిల్లు కానీ, ఇంకోటి కానీ. ఈ విషయం మీద నేనేమంటున్నానంటే, ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు, ప్లే గ్రౌండ్ ఉంటుంది, మంచి లైబ్రరీ ఉంటాయి, మీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. అందుకని పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చేర్పించేటువంటి కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేయాలని ప్రభుత్వం ఇక పథకాన్ని పెట్టడం జరిగింది. తప్పకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద విద్యార్థి కూడా స్కూల్కి వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వంలో చేపడతాం. ఒక ఉద్యమంలాగా దీన్ని తీసుకొని 2 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా స్కూల్లో ఉండేటువంటి విధంగా కార్యక్రమాలను తీసుకొని ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఎందుకంటే ఈరోజు మనందరికీ కూడా తెలుసు, ఎడ్యుకేషన్ మినిస్టర్గా నారా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత కేవలం స్కూల్లో చదువు కాదు, చదువుతో పాటు రాబోయేటువంటి సంవత్సరంలో క్రీడలు, అలాగే స్కిల్ అంటే SSS ప్రోగ్రామ్ ని కూడా పెట్టబోతా ఉన్నాం. ఒక పక్కన స్కిల్, రెండో పక్కన స్టడీస్, మూడో పక్కన స్పోర్ట్స్. ఈ మూడింటికి ప్రాధాన్యత ఇస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించబోతా ఉన్నాం. దీనివల్ల పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకుంటారు, ఒక మంచి భవిష్యత్తు ఉందని ఆశిస్తా ఉన్నా. దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పూర్తిగా ధన్యవాదాలు చెప్తూ, ముందుగా ఈరోజు కార్యక్రమం పెట్టినటువంటి సోదరుడు ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవిస్తున్నాను.